టు ఆల్. వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. మనం లాస్ట్ క్లాస్లో క్లాస్ 7 మ్యాథ్స్లో జామెట్రీ అనే చాప్టర్లో మనము కాన్కరెంట్ లైన్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఈ క్లాస్లో వచ్చేసి కన్స్ట్రక్షన్స్ అంటే మనము జామెట్రీ అనగానే మనకి మెయిన్గా గుర్తొచ్చేది ఏంటంటే మనం డ్రా చేస్తుంటాం. ఫస్ట్ మనకి డ్రా చేయడం రావాలి. ఏది అడిగితే క్వశ్చన్లో అది డ్రా చేయడం రావాలి. మనం ఇక్కడ నేర్చుకుందామంటే సింపుల్ ఫిగర్స్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి అనేది చూద్దాము. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి డ్రా ద పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ లైన్ సిగ్మెంట్ ఏబీ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. అంటే పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను, ఒకసారి చూడండి. పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే ఏంటంటే మనం ఒక సైడ్ తీసుకున్నాం అనుకోండి, ఈ సైడ్కి మనము ఎగ్జాక్ట్గా పర్పెండిక్యులర్గా ఉండాలి అండ్ ఈ సైడ్ని ఈక్వల్గా మనము డివైడ్ చేయాలన్నమాట ఈ సైడ్ని మనం. సో ఇలా ఇది ఎగ్జాక్ట్గా పర్పెండిక్యులర్గా కూడా ఉండాలి. ఇక్కడ మనము ఈ సర్టెన్ లెంత్ తీసుకొని ఈ లెంత్ని మనము ఈక్వల్గా 2 పార్ట్స్గా డివైడ్ చేస్తామన్నమాట. ఈ లెంత్ని ఎలా బైసెక్ట్ చేస్తామనేది మనం డ్రా చేసి చూద్దాము. ఒక లైన్ సిగ్మెంట్కి ఇక్కడ మనకి ఏమని ఇచ్చాడు క్వశ్చన్లో, లైన్ సిగ్మెంట్ ఏబీ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ లెంత్ని తీసుకొని మనము దీనికి పర్పెండిక్యులర్ బైసెక్టర్ని డ్రా చేయాలి. దీనికి మనకి ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ మనము 6 సెంటీమీటర్ స్కేల్ పైన 6 సెంటీమీటర్స్ ఒక లైన్ సిగ్మెంట్ డ్రా చేద్దాము. ఇక్కడ చూడండి, స్కేల్ పైన మనం 0 నుంచి 6 వరకు తీసుకుందాము. మనకి ఇదొక లైన్ సిగ్మెంట్. ఇక్కడ మనము దీన్ని 2 పాయింట్స్ పెట్టుకుందాము. ఇది ఏ, ఇది బి అనుకుందాము. దీని లెంత్ ఎంత అన్నాడు మనకి క్వశ్చన్లో, 6 సెంటీమీటర్ ఇచ్చాడు కదా. సో 6 సెంటీమీటర్స్ తీసుకున్నాము. ఇక్కడ ఏం చేయాలంటే మనము దీన్ని పర్పెండిక్యులర్గా ఇలా డ్రా ఇది ఇలా ఒక లైన్ వస్తుంది కదా, ఈ లైన్ని మనం అంటే ఎంత తీసుకోవాలనేది అని మనం ఇలా వస్తుంది పర్పెండిక్యులర్. అంటే దీన్ని ఎలా డ్రా చేయాలి అనేది చూద్దాము. ఇచ్చిన లెంత్కి ఫస్ట్ మనము దీనికి ఏం చేస్తామంటే ఇది మనకి ఇక్కడ సపోజ్ ఇది టోటల్ 6 కదా, ఇది మధ్యలో సపోజ్ ఇది సెంటర్ అనుకుందాము. ఈ సెంటర్ నుంచి నేను కొంచెం రేడియస్ ఏం చేయాలంటే మనం సెంటర్ కంటే కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. సెకండ్ స్టెప్ ఇది. ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసాం కదా, అది ఫస్ట్ స్టెప్. ఇది కొంచెం లెంత్ రేడియస్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు మనము ఇది కంపాస్ యూజ్ చేస్తున్నాం కదా, ఇంత తీసుకొని మనము ఒక ఆర్క్ డ్రా చేయాలన్నమాట. పైన ఒకటి, నెక్స్ట్ అదేవిధంగా కింద కూడా ఇలా పైన కింద 2, ఇక్కడ కింద ఒకటి పైన ఒకటి, 2 సేమ్. మనం మార్చొద్దు కంపాస్లో, సేమ్ అదే తీసుకొని బి నుంచి కూడా బి పాయింట్ నుంచి కూడా అంతే తీసుకుందాము. ఇక్కడ ఒకటి, దాన్ని కట్ చేయాలి. సో యాక్చువల్గా ఇక్కడ ఇది మనం ఇంకొంచెం ఇటు గీద్దాము. ఫస్ట్ ఏ నుంచి గీసింది ఇలా. సో ఇలా కట్ చేసాం కదా మనము ఆర్క్స్ని. కట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇది ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ ఉంది కదా, 2 ఆర్క్స్. ఇది ఒక పాయింట్, నెక్స్ట్ ఇది ఒక పాయింట్. నేను సపోజ్ ఇక్కడ ఇది ఎక్స్ అనుకుంటున్నాను, ఇది వై అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే మనము వీటిని జాయిన్ చేయాలి. 2 పాయింట్స్ని మనం జాయిన్ చేస్తే వస్తుంది కదా, ఇదే మనకి పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ దిస్ లైన్ సిగ్మెంట్ అన్నమాట. ఇది చూడండి, ఎగ్జాక్ట్గా మనకి ఒకవేళ మనం చెక్ చేసామనుకోండి, ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్ ఉంటుంది. చూడండి, మనం ప్రొట్రాక్టర్తో చెక్ చేద్దాము. చూడండి, ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్ ఉంది ఇది. సో మనకి 90 డిగ్రీస్ ఉందంటే మీనింగ్ ఏంటి, ఇది పర్పెండిక్యులర్ ఉంది కదా అనే కదా అర్థం. సో మనకి ఇక్కడ మనం గీసింది వచ్చేసి పర్పెండిక్యులర్ బైసెక్టర్ అన్నమాట. నెక్స్ట్ మనకి ఒకవేళ పర్పెండిక్యులర్ బైసెక్టర్ అని క్వశ్చన్లో అడిగారు అనుకోండి, ఇలా డ్రా చేయాలన్నమాట. మనకి నెక్స్ట్ వచ్చేసి బైసెక్టర్ ఆఫ్ యాంగిల్. మనం ఇంతకుముందుకు ఏం చేసాము, ఒక లైన్ సిగ్మెంట్కి పర్పెండిక్యులర్ బైసెక్టర్ కన్స్ట్రక్ట్ చేసాము. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే డ్రా ద బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ఏఓబి ఈక్వల్ టు 58 డిగ్రీస్. ఇక్కడ మనకి 58 డిగ్రీస్ ఇచ్చారు. దీనికి మనం యాంగిల్ బైసెక్టర్ డ్రా చేయాలి. దీనికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ మనం 58 డిగ్రీస్ ఇచ్చారు కదా. సో ఫస్ట్ నేను ఒక లైన్ తీసుకుంటున్నాను. సపోజ్ ఇక్కడ ఇది ఒక లైన్ అనుకుందాం, ఇది ఒక లైన్ తీసుకున్నాను. దీనికి నేను 58 డిగ్రీస్ ఉండేలాగా యాంగిల్ పెట్టుకుందాము. మనం ప్రొట్రాక్టర్ యూజ్ చేసి చూడండి, ఇక్కడ మనకు 0, 10, 20 ఇలా ఉన్నాయి కదా. ఇక్కడ 90 డిగ్రీస్ 180 డిగ్రీస్ వరకు ఉంటుంది మన ప్రొట్రాక్టర్లో. ఇక్కడ మనకి క్వశ్చన్లో 58 ఇచ్చాడు కాబట్టి 50 ఇది 50 తర్వాత ఎన్ని లైన్స్ ఉన్నాయి మనకి మధ్యలో 9 లైన్స్ ఉంటాయి, తర్వాత 60 వస్తుంది.
సో 58 అంటే 8th లైన్ దగ్గర నేను డాట్ పెట్టాలి. 1 2 3 4 5 6 7 8. సో ఇక్కడ సో ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా 58 degrees ఉంది. సో ఇప్పుడు మనము వీటిని జాయిన్ చేయాలి. ఇప్పుడు మనం డాట్ పెట్టుకున్నాను కదా, ఈ లైన్ని మనం డ్రా చేద్దాము ఇక్కడికి. సో ఇది వచ్చేసి మనకి 58 degrees ఉంది ఈ యాంగిల్ వచ్చేసి. మనం దీన్ని ఏం చేయాలంటే బైసెక్టర్ గీయాలి. బైసెక్టర్ గీయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ దీనికి మనకి ఇప్పుడు నేను సపోజ్ ఇది ఒక లెంత్ తీసుకున్నాను కదా, ఈ లైన్ ఇది ఏమనుకుందామంటే ఓ అనుకుందాము. ఇది యాంగిల్ ఏఓబి అని ఇచ్చాడు కాబట్టి ఓ, ఇది వచ్చేసి ఏ అవుతుంది, నెక్స్ట్ ఇది బి అవుతుంది. సో ఇక్కడ నేను ఇప్పుడు కంపాస్తో ఏం చేస్తున్నానంటే సర్టెన్, అంటే మనం ఇక్కడ ఫిక్స్డ్ ఏం లేదు, కొంచెం ఇక్కడ ఒక సర్టెన్ అమౌంట్ ఒక రేడియస్ లాగా తీసుకొని మనం ఒక ఆర్క్ని డ్రా చేద్దాము. ఈ ఆర్క్ అనేది ఈ రెండు ఏ అండ్ బి లైన్లని టచ్ చేస్తూ వెళ్ళాలి, రెండింటిని కట్ చేయాలి ఈ ఆర్క్. సో ఇలా ఒక ఆర్క్ డ్రా చేయాలి మనము. అయితే ఈ ఆర్క్ ఇక్కడ లైన్స్ని ఎక్కడ టచ్ చేస్తుందో ఆ పాయింట్ని మనము ఎక్స్, ఇంకా ఇది వచ్చేసి వై అనుకుందాము. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి మనము, ఇక్కడ మనము ఎక్స్ నుంచి ఇంకా సేమ్ ఇంత ముందుకు డ్రా చేసాం కదా ఆర్క్స్, అలానే ఎక్స్ నుంచి ఇంకా వై నుంచి మనం ఆర్క్స్ డ్రా చేయాలి. ఇక్కడ ఏం చేయాలంటే మనము ఎక్స్ నుంచి ఒక ఆర్క్ ఇక్కడ డ్రా చేయాలి, ఎందుకంటే మనకు దీని మధ్యలో నుంచి వెళ్తుంది కదా యాంగిల్. సో ఇక్కడి నుంచి నేను ఎంత తీసుకోవాలంటే రేడియస్ అనేది ఈ మన కంపాస్లో ఇప్పుడు మన టోటల్ ఈ ఆర్క్ వచ్చింది కదా, దీంట్లో కొంచెం ఒక సగం కంటే ఎక్కువ తీసుకోవాలి, హాఫ్ కంటే ఎక్కువ. ఇంత తీసుకున్నాను నేను. ఇది వచ్చేసి ఇక్కడ ఇక్కడ సేమ్ ఇక్కడ నేను ఎక్స్ నుంచి హాఫ్ కంటే ఎక్కువ రేడియస్తో ఇక్కడ అండ్ ఆర్క్, నెక్స్ట్ వై నుంచి ఆర్క్ డ్రా చేశాను. ఇక్కడ ఏమైందంటే రెండు మీట్ అయ్యే పాయింట్ మనం పి అని తీసుకున్నాను. అప్పుడు నేను ఈ పి అనే పాయింట్ని జాయిన్ చేశాను అన్నమాట. పి నుంచి ఆర్జిన్ వరకు జాయిన్ చేసుకుంటూ వెళ్ళాను. ఇప్పుడు ఇది ఏమవుతుంది మనకి, ఇదే మనకి యాంగిల్ బైసెక్టర్ అవుతుంది అన్నమాట. యాంగిల్ బైసెక్టర్ ఇక్కడ నేను ఎక్స్ నుంచి ఒక ఆర్క్ డ్రా చేశాను హాఫ్ కంటే ఎక్కువ రేడియస్తో, నెక్స్ట్ వై నుంచి ఒక అదే ఆర్క్ని కట్ చేశాను. సో ఇక్కడ మనకి ఈ పాయింట్ ఏమవుతుందంటే పి అని తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఆర్జిన్ నుంచి టచ్ అవుతూ ఒక లైన్ లాగా డ్రా చేశాను. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది మనకి, ఈ లైన్ వచ్చేసి మనకి యాంగిల్ బైసెక్టర్ అవుతుంది అనమాట దీనికి. సో యాంగిల్ బైసెక్టర్ అని ఎలా చెప్తున్నామంటే అది ఈక్వల్గా మనం ఈ తీసుకున్న యాంగిల్ని ఈక్వల్గా కట్ చేస్తుంది ఈ లైన్ అనేది. సపోజ్ మనం ఇక్కడ చెక్ చేసామనుకోండి యాంగిల్ ఎంత ఉందని, ఇక్కడ చూడండి కరెక్ట్ మనకి ఎగ్జాక్ట్గా ఇది 29 degrees వస్తుంది చూడండి. 58/2 అంటే ఏంటి మనకి 29 degrees కదా, మనకి ఒక్కొక్కటి వచ్చేసి 29 degrees వచ్చింది 2 యాంగిల్స్. ఇక్కడ ఇది ఏఓపి అనేది ఒక యాంగిల్, నెక్స్ట్ యాంగిల్ పిఓబి అని 2 యాంగిల్స్గా కట్ చేసిందన్నమాట మనకి ఈ బైసెక్టర్ అనేది. సో మనకి ఈ యాంగిల్స్ వచ్చేసి ఎంత ఉన్నాయి 29 degrees ఇంకా 29 degrees, రెండు కలిపి మనకి 58 degreesని 29గా డివైడ్ చేసాయన్నమాట. సో మనకి ఇక్కడ యాంగిల్ బైసెక్టర్ అని ఏదైనా యాంగిల్ ఇచ్చారనుకోండి, దానికి మనము ఇలా డ్రా చేయాలి కన్స్ట్రక్షన్ చేయమన్నప్పుడు. మనం నెక్స్ట్ క్లాస్లో ట్రయాంగిల్స్ని ఎలా కన్స్ట్రక్షన్ చేయాలనేది చూద్దాము. నా క్లాసెస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.